వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని జయకృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పద్మజ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబానికి ధైర్యం చెబుతూ సానుభూతి తెలిపారు. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా నివాసానికి చేరుకుని తన అక్క భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తనకు ఆమె తల్లి తర్వాత తల్లి లాంటి వ్యక్తి అని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. పద్మజ మరణ వార్తతో నందమూరి కుటుంబం విషాదం నెలకొంది. ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా కుటుంబంలో అందరికంటే ఇదిగా ఉండే జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఇది కుటుంబానికే చాలా తీరని లోటు. నాకు పెళ్లిగా కొనుప్పటి నుంచి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది. మా పెళ్లి విషయంలో కూడా వీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు. ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకుంటూ వచ్చారు. అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ అవసరాలు ఉన్నా కానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు. ఇటీవల కాలంలో ఆవిడికి సుస్థి కావడం, అనారోగ్యం కావడం, దాంతో ఈరోజు తెల్లవారుతో చనిపోవడం చాలా బాధేస్తుంది. బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని, సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. మేమందరం అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటాడు. అందులో పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కానీ మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో. నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉండేవారు షూటింగ్ నిమిత్తం. ఎప్పుడైనా చుట్టున వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం, ఇప్పుడు ఆయన పద్ధతులు, ఆయన పొద్దున్న లేవడం, షూటింగ్కి వెళ్ళడం, ఆయన అన్ని దగ్గర ఉండి చూసుకునేవారు. సో మాకు అమ్మతో సమానం. ఇక్కడ మా వదిన గారు భగవంతుడు ఆవిడ శాంతి చేకూర్చాలని. తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు వారికి దక్కిన అరుదైన గౌరవం ఇదని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డిని గెలిపించడం ప్రతి తెలుగువాడి బాధ్యత అని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సందర్భం ఇది అని తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఓవైసీ, కమ్యూనిస్టులు, ఉభయ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాదని ఇండియా కూటమి ప్రతిపాదించిన న్యాయ నిపుణుడిని వివరించారు. ఆయనకు రాజకీయ పార్టీతో సంబంధం లేదని, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన వ్యక్తికి మద్దతు తెలపడం మనందరి బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ,
బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది, ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. వారికి మద్దతు ఇవ్వవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలను, వాటి నాయకత్వాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున, మంత్రివర్గం తరఫున వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం కమిషన్పై బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లడం చట్టబద్దంగా ఏర్పాటైన కమిషన్ అవమానించినట్లేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అవినీతి అక్రమాలు బయటపడిన తర్వాత కోర్టుకు వెళ్లి ఏదో మారుతుందని అనుకోవడం బీఆర్ఎస్ భ్రమ అని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికే కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారని దయాకర్ విమర్శించారు. ప్రభుత్వం చేసిన చర్యలు న్యాయసమ్మతమేనని, హైకోర్టైనా సుప్రీంకోర్టైనా ప్రభుత్వం వైపు నిలుస్తుందని ఆయన ధైర్యంగా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపి నిజం బయటకు తేవడం అవసరమని అన్నారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఇప్పటికే కమిషన్ తేల్చిందని గుర్తు చేశారు. ప్రత్యేకించి కమిషన్ను వ్యతిరేకించకుండా కమిషన్ రిపోర్టు కాంగ్రెస్కు అనుకూలంగా ఇచ్చిండ్రు అనేది అది పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే. కాబట్టి దానికి వ్యాలిడిటీ ఉంటుందని ఎవరు కూడా భావించరు. అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి జరిగిందని అడ్రస్ అయిన తర్వాత కోర్టులకు పోవడం వల్ల న్యాయం జరుగుతుందని అనుకోవడం అనేది వాళ్ళ భ్రమ. కానీ ఈరోజు కాంగ్రెస్కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు అని చెప్పి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితంగా ఇది చేసిందని చెప్పడం అంటే అక్కడ జరిగిన సంఘటనను సంపూర్ణంగా పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రక్రియ తప్పితే మరొకటి కాదు. కాబట్టి చట్టబద్దమైన, రాజ్యాంగబద్దమైన కమిషన్ ఇచ్చిన రిపోర్టును కోర్టులు కాదననే విషయం తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. వేల కోట్ల రూపాయల ఇలా అవినీతికి సంబంధించిన అంశంలో హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా, ఇంకా ఏ కోర్టు అయినా సరే అది కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం. డెఫినెట్గా దీని మీద ప్రజలందరూ కూడా వీళ్ళు చేస్తున్న రాజకీయ రాద్ధాంతాన్ని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో మిస్ వరల్డ్ ఓపల్ సుచాత, చువాంగశ్రీ, మిస్ ఏషియా, కృష్ణ గ్రావిడిస్ సందడి చేశారు. సుధారెడ్డి ఫౌండేషన్, మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. గ్రామీణ మహిళల ఆరోగ్య రక్షణ కోసం సుధారెడ్డి చేపడుతున్న కార్యక్రమం అభినందనీయమని ప్రశంసించారు. మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి సెంటర్లు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. అనంతరం తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామానికి వెళ్లి మెగా ఇంజనీరింగ్ అధినేత కృష్ణారెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంతో ప్రాంతీయులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన భార్య కుమార్తె సుకృతితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గాంధీ తాత చెట్టు చిత్రానికి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకున్న సుకృతిని సీఎం అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత యలమంచిలి రవిశంకర్ కూడా పాల్గొన్నారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీ సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చనీయాంశమైంది. సుకుమార్ దంపతులు తన కుమార్తెకు లభించిన ఈ అరుదైన గౌరవంపై ఆనందం వ్యక్తం చేశారు. యువ ప్రతిభకు లభించిన గుర్తింపుగా ఈ అవార్డును పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ సన్మానం సుకృతికి మరింత ప్రేరణగా మారిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. బొబ్బిలి మండలం కొత్తబట్టి వలస గ్రామానికి చెందిన సీదరపు గౌరవమ్మకు రోడ్డు సౌకర్యం లేక ఆసుపత్రికి డోలీ మూతపై తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజనుల అభివృద్ధి కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవం మాత్రం భిన్నంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం లేక ప్రాణాలు సైతం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. కొత్తబట్టి వలసతో పాటు సమీపంలోని పలు గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం తక్షణమే కల్పించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. లేదంటే భవిష్యత్తులో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ప్రగతిశీల మహిళా సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కూడా ఈ విషయంపై అధికారులకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటన గిరిజన ప్రాంతాల దయనీయ పరిస్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడు కర్ణాటకకు చెందిన ప్రవీణ్ కుమార్ గా గుర్తించారు. సీసీ కెమెరా వైర్లను కట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో ప్రవీణ్ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిసిందే. ఏటీఎంలో ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. తిరుమలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతను మరింత బలోపేతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని టీటీడీ విజిలెన్స్ స్పష్టం చేసింది. ఈ ఘటన భక్తుల్లో ఆసక్తిని రేపింది. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమలలోని టీటీడీ అన్నదాన సత్రంలో భోజనం చేశారు. అన్నదానానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులతో మాట్లాడుతూ టీటీడీ తరహాలోని యాదాద్రిగుడ్డ దేవస్థానంలో కూడా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల సంక్షేమం కోసం అన్నదానం ఎంతో ముఖ్యమని, ప్రతి ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక తృప్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు. తిరుమల అన్నదాన సత్రం ప్రపంచానికి ఆదర్శమని, తెలంగాణలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సురేఖ వివరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని అందరికంటే ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిశారని గుర్తు చేశారు. అప్పట్లో ఈ అంశంపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రజల హక్కు అని దాన్ని కాపాడడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలు, ప్రాంతీయ అభివృద్ధి దృష్ట్యా స్టీల్ ప్లాంట్ కొనసాగాల్సిందేనని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న బాధ్యత కలిగిన పార్టీలందరినీ కూడా ఆ రోజు ఆయన ముందుకొచ్చి రిప్రజెంట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వానికి అన్నప్పుడు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారి గురించి మీరు మాట్లాడడం లేదు. ఈ రోజున ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టెప్ తీసుకోలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాలేకపోయారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్ళి దీని గురించి అభ్యర్థించాల్సి వచ్చింది? కాబట్టి మా బాధ్యత గురించి, మాకున్న చిత్తశుద్ధి గురించి దయచేసి ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక తీర్మానం వల్లనో ఒక అర్జీ వల్లనో జరిగిపోయిందనే భావన కూడా నేను వ్యక్తపరచడం లేదు. తప్పకుండా ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ అవసరం. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుకోవాలి. నష్టం జరగకుండా మన ప్రాంతానికి మరింతగా ఉపాధి వచ్చే విధంగా అందరూ కలిసి పనిచేస్తాం. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవితాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఎలివేటెడ్ ట్రాక్ పై నడిచే మోనో రైల్ విద్యుత్ సరఫరా అంతరాయ కారణంగా నిలిచిపోయింది. సాయంత్రం 6:15 ప్రాంతంలో మైసూరు కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు గంటకు పైగా రైలు ఆగిపోవడంతో 200 మందికి పైగా ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. ఆకస్మికంగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు అప్రమత్తమై రైలును సురక్షితంగా స్టేషన్కు తరలించే చర్యలు చేపట్టారు. వరుస వర్షాలు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుండగా నగరంలో ట్రాఫిక్ కూడా జామ్ పెరుగుతోంది. వర్షాల కారణంగా మరెన్నో ప్రాంతాల్లో నీట మునిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముంబైలో ప్రజలు ఆందోళనలో. హైదరాబాద్ కుక్కట్పల్లిలో 10 ఏళ్ల బాలిక హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి సమీపంలో నివసించే సంజయ్ అనే యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. బాలిక ఇంటి వద్దే సంజయ్ తిరుగుతున్నట్లు గుర్తించారనే సమాచారం. దీంతో అతడిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ప్రశ్నిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో లేని సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన తండ్రి తన కుమార్తె విగత జీవితంగా పడి ఉండడం గమనించారు. ఈ సంఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఇంకేమీ రాలేదు, బట్ we have suspicion on some persons. We are working out. సార్ సంజయ్ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని we are verifying all the angles. అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారణ. సార్ సీసీ ఫుటేజ్ ఎన్ని సీసీ కెమెరాలు ఇప్పుడు పరిశీలించారు? సార్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. we will do it. సార్ ఈ సంజీవ్ రావుని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు సార్. అది అదుపు కాదు, బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు. ఒక 2-3 వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాం.
సార్ ఒక ఆర్మీలో మీరు అరెస్ట్ చేశారు, అతన్ని ఇబ్బంది కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. సార్ సంజయ్ రావు ఏంటి సార్ ఎంతకాలం ఉంటున్నాడు, ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు? వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ యాంగిల్స్, వీఆర్ ట్రైయింగ్ టు డిటెక్ట్ ది కేసు. థ్యాంక్ యూ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఒక్కో ఫోటో దశాబ్దాల చరిత్రను గుర్తు చేసే శక్తి కలిగి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. భావాలను చిత్రాల రూపంలో మలచడం ఫోటోగ్రఫీ ప్రత్యేకత అని తెలిపారు. ఒక్కో ఫోటో ఒక్కో భావాన్ని, ఒక్కో ఆలోచనను రేకెత్తిస్తోందని, అర సెకండ్లోనే అద్భుత క్షణాలు నిలబెట్టగలదని వివరించారు. ఫోటోగ్రఫీ సమాజానికి అద్దం పెట్టే వృత్తి అని, ఈ కళకు మరింత ప్రోత్సాహకం అవసరమని తెలిపారు. పడ్డ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేచురల్ గా మనం కొన్ని ఫోటోలు తీస్తారు మన వాళ్ళు, కరెక్ట్ గా ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో తీసిన పిక్చర్ వచ్చే ఆ ఫోటో చాలా అద్భుతంగా మెమరబుల్ గా కొన్ని పిక్చర్స్ చూశాయి. నాకు అందుట్లో ఒక పిక్చర్ చాలా ఇంకేముంది అంతా అయిపోయింది అని ఆ ఫేస్ ఫీలింగ్స్, ఆ చేతులు చూస్తే నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ అదే రకంగా ఒక ఫోటో వేల పదాలకే సమాధానమే కాదు, కొన్ని దశాబ్దాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలైనా ఆ పిక్చర్ చూసిన తర్వాత ఆ పిక్చర్కి సంబంధించిన వ్యక్తులు మన మధ్య లేకపోయినా దాన్ని ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకొని అప్పుడు ఎలా జరిగి ఉంటది అని ఊహించుకుంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఆనందము వర్ణాతీతంగా ఉంటది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఏటా వరదల సమయంలో గేట్లపై నుంచి నీరు ఓవర్ఫ్లో అయ్యే ప్రమాదాన్ని ఓసారి నివారించామని తెలిపారు. ఇందుకోసం 9 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తు చేసి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వరదల కారణంగా పంటలు, నివాస గృహాలకు నష్టం జరిగినట్లు తెలిపారు. వర్షాల తర్వాత పూర్తిస్థాయి సర్వే చేసి బాధితులకు తగిన పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. వరదలో కొట్టుకుపోయిన మత్స్యకారుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ కడెం డ్యామ్కి సంబంధించి గతంలో 2 సంవత్సరాల్లో ఈ వరద ఉధృతికి కడెం డ్యామ్ ఓవర్ఫ్లో అయి పైనుంచి వాటరు సుమారుగా 1,02,00,000 క్యూసెక్స్ వాటర్ ఓవర్ఫ్లో అయిన కారణంగా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే గేట్లు పనిచేసి 2 సంవత్సరాలు పట్టించుకోని కారణంగా, అంటే గడిచిన టేజ్లో పట్టించుకోని కారణంగా అవి టోటల్గా రస్ట్ వచ్చేసి స్ట్రక్ అయిపోయి పూర్తిగా మొరాయించిన కారణంగా అవి ఓవర్ఫ్లో అయిపోయింది. సో వాటికి 9 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమౌంట్ శాంక్షన్ చేయించి జిల్లా యంత్రాంగం, గౌరవ శాసనసభ్యులందరూ కలిసి రెస్టోర్ చేసి ఆ గేట్లన్నీ కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా, అందుకని ఆ బాధ లేకుండా పోయింది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఇబ్బంది జరిగినా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్లకు ఇవన్నీ కూడా చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చూసేట్టు కార్యక్రమం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన 84వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. భారత్ రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని నారాయణ నమ్మకం వ్యక్తం చేశారు. స్పేస్ రంగంలో 50 ఏళ్ల క్రితం భారత్ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 70 ఏళ్లు వెనుకబడి ఉన్నా ఇప్పుడు పోటీపడే స్థాయికి చేరిందని అన్నారు. ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ యువతలో ఉన్న ప్రతిభ, పరిశోధనపై ఆసక్తి దేశ భవిష్యత్తు మారుస్తుందని నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ చైనా, అమెరికా దేశాలు మాతృభాషలో విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులను మెరుగ్గా తీర్చిదిద్దుతామని అభిప్రాయపడ్డారు. Now in its 5th year of implementation, the NEP is a monumental step forward, fostering critical thinking, creativity and holistic development. Our educational journey has been one of continuous evolution. We must never shy away from our rich Indian heritage or the profound value of our mother tongue. By education, I mean an all-round drawing. True education resonates deepest when rooted in one's cultural context and expressed in a language that nurtures understanding. At countries like China, Latin America and Europe, they champion their mother tongues in education, making learning more meaningful and accessible. To each and every students, also the award winners, I humbly accept the degree of Doctor of Science, honoris causa, on behalf of 20,000 employees of Department of Space. You all will agree with me, in the Department of Space, it is the teamwork which matters. Whatever accomplishments you have made, it is because of the team ISRO. So I humbly accept this degree of Doctor of Science on behalf of the entire Department of Space employees.
You know, the COVID, even developed countries could not manage, and we managed